2019, 2020 టైంలో రష్యా, ఇండియా మధ్య వ్యాపారం అంటే నవ్వుతారు. ఎందుకంటే ఎక్కడో ఉండేటువంటి దేశం చాలా దూరం గదా! అలాగే బాగా ఎక్కువ మంచు కురిసి మంచులో ముద్దయ్యేటువంటి ఒక దేశం అన్నమాట రష్యా. పెద్దగా వ్యాపారం చేయలేము. లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇవన్నీ కష్టం. అలాంటి ఒక దేశంతో మనకుండేటువంటి ఒప్పందాలు ఒకసారి గమనిస్తే టోటల్‌గా డిఫెన్స్ రంగానికి సంబంధించినవి ఉన్నాయి. ఈరోజు ఇండియాలో 70% ఆయుధాలు, ఈ వాహనాలు, యుద్ధ వాహనాలు ఇవన్నీ కూడా రష్యావే. బ్రహ్మోస్ మిసైల్ గాని, ఎస్-400 గాని, తర్వాత రాబోతున్నటువంటి ఎస్-500 గాని ఇవన్నీ కూడా భారత్‌కి రాబోతున్నాయి ఇవన్నీ. ఇవన్నీ కూడా రష్యాతో డిఫెన్స్ రంగంలో ఎన్నో రకాల ఒప్పందాలు. స్వయంగా ఇప్పుడు మనం కొత్తగా ఈ వీడియో చేసేప్పుడు మాట్లాడుకోబోయేటువంటి వార్త రష్యా యొక్క డిప్లొమాట్ కలకత్తాలో చేసినటువంటి స్టేట్‌మెంట్ ఆధారంగా అదొక ప్రకటన. మాగ్జిన్ కాల్జ్‌లోవ్ అని అంటారు. ఈయన రష్యా డిప్లొమాట్. ఈయన ప్రస్తుతం మాట్లాడుతూ మీడియాతో ఈ విషయం మనం ఏ విషయం మాట్లాడుకుంటున్నాం ఈ విషయాలు చెప్తున్నారనమాట. అంటే 2019, 2020 చూస్తే అప్పట్లో రష్యా నుంచి భారత్‌కి వచ్చినటువంటి క్రూడ్ ఆయిల్ 1% అంటే 1 అంటే 1% అంతే. అది కూడా కొన్ని కంపెనీస్ నయారా అనుకోండి. నయారా వాడు రష్యా నుంచి ఇండియా దాకా క్రూడ్ ఆయిల్ తెప్పించుకున్నాడు. అంతే తప్ప ఆయిల్స్ అంటే ఇంతే ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి మీరు గమనిస్తే మనం రష్యాతో చేస్తున్నటువంటి వ్యాపారం ఇది ప్రపంచానికి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల డేటాను చూసి అబ్బా! ఏం జరుగుతుందిరా నాయన భారత్, రష్యా మధ్య అని అడుగుతున్నటువంటి ప్రశ్న. 66 బిలియన్ అమెరికన్ డాలర్స్ బిలియన్, మిలియన్ గూడా గాదు. అంత వ్యాపారం చేస్తున్నాం వాళ్ళతో మనం. ఎంతలో జస్ట్ 4, 5 ఇయర్స్‌లో 2022లో మీకు యుక్రెయిన్‌తో జరిగింది రష్యాకి. దాని తర్వాత మన దగ్గరికొచ్చి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. మేము డిస్కౌంటెడ్ ఆయిల్స్ మీకిస్తాము. దయచేసి మా వద్ద మీరు కొనుక్కోండి అని జెప్పారు. మనం గూడా మిత్ర దేశం గాబట్టి ఓకే అన్నాం. అన్న తర్వాత సెప్టెంబర్ 2024 1.8 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఒక రోజుకి. ఒక రోజుకి 18 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్స్ రష్యా దగ్గర కొంటున్నాం మనం. అంటే ఈ వార్తంతో చూస్తా ఉంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఒక ఇరాక్ గాని, ఇరాన్ గూడా కలుపుకోవాలి. సౌదీ అరేబియా గాని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గాని వాళ్ళందరికీ మెంటలెక్కిపోతుంది. బ్లడ్ గారుతుంది. ఏంటి ఇంతలా వ్యాపారమా? ఏకంగా 38% ఆఫ్ ద టోటల్ ఆయిల్ పర్చేస్ ఇన్ ఇండియా ఒక్క రష్యా వద్దే జరుస్తుంది. అంటే మీకు తెలుసో తెలీదో మనం హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆయిల్స్ ఇరాక్ వద్ద కొంటాం. ఆ తర్వాత సౌదీ అరేబియా, ఆ తర్వాత హై క్వాలిటీ కావాలి అంటే అమెరికా దగ్గర కొంటాం. రష్యా దగ్గర మనం కొనేటువంటి ఆయిల్స్ 1% మాత్రమే. కానీ 2022 నుంచి చూస్తే 38%కి పెరిగిందది. అంటే ఇది ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఒక రోజు నువ్వు 18 లక్షల బ్యారెల్స్ కొంటున్నావా? అంటే ఏమైంది 66 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళతో ఇప్పుడు మనం వాళ్ళతో వ్యాపారం చేస్తున్నాం. రష్యాకి సంబంధించిన డిప్లొమాట్ చెప్తున్నాడు ఈ మాట. 2030 వచ్చే నాటికి ఇది 100 బిలియన్‌ని టచ్ చేస్తుందని ఆయనే చెప్తున్నాడు. ప్రొజెక్షన్స్ అట్లాగే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక దేశంతో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అని యేసుకున్నాం అనుకోండి. మీరు చూస్తే చైనానే మనకి ది బెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇప్పటికి గూడా. చైనా నంబర్ 1 పొజిషన్‌లో ఉంటది మనతో. రెండో పొజిషన్‌తో మనకి అమెరికా ఉంటుంది. అమెరికాతో ఉన్నటువంటి ఫ్రెండ్‌షిప్‌ని నమ్ముతాం. మన ఎక్స్‌పోర్ట్స్ అమెరికాలో హైయెస్ట్ లెవెల్ ట్రేడ్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో, చైనా నుంచి మనం కొనుక్కోవడం ఎక్కువ. కానీ అమెరికా అనుకోండి మనం ఎక్స్‌పోర్ట్ చేసే వస్తువులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అమెరికా అనేది ట్రేడ్ డెఫిషియన్సీ మనకు స్పష్టంగా ఉంటుంది. మూడో లెవెల్‌లో చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ అంటాం గదా! సో, వీళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది ఉంటుంది. మన టార్గెటే 100 బిలియన్ టార్గెట్స్ అనేది ఉంటుంది యూఏఈతో మాత్రం. సో, ఫోర్త్ పొజిషన్‌లోకి రష్యా వచ్చేసింది. సౌదీ అరేబియా గాని, సింగపూర్ గాని ఇవన్నీ నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయాయి. రష్యా వాడు ముందుకొచ్చాడు ఫోర్త్ ప్లేస్‌కి. సో, ఈరోజు జైశంకర్ ఏమంటున్నారంటే, మీరు ఒకసారి టార్గెట్‌ని పెంచాలి, సేల్స్‌ని పెంచుకోవాలి అంటే, రష్యా మార్కెట్ యాక్సెస్ అనేది టోటల్‌గా మాకివ్వండి. మేము రష్యాలోకొచ్చి వ్యాపారం చేస్తాము. జస్ట్ మీరు ఆలోచించండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి మసాలా దోస తినడం అంటే ఇష్టం గదా! అదే మనం రష్యా వెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు అక్కడ మసాలా దోస తినే రెస్టారెంట్ ఎట్లా ఉంటది? ఏ శరవణ భవనో, సుప్రభాతో ఇవన్నీ కూడా రష్యాకు వెళ్లి వ్యాపారం చేశారనుకోండి. ఏ రకంగా ఉంటుంది? మీరు ల్యాండ్ అయ్యారు ఎయిర్‌పోర్ట్‌లో. పక్కనే ఒక శరవణ భవనో, అడయార్ ఆనంద్ భవనో కనిపించిందనుకోండి. మీకు ఏ రకమైన రిలీఫ్ ఉంటుంది? సో, అలాంటి ఒక సిట్యుయేషన్‌ని భారత్, రష్యాలో క్రియేట్ చేయబోతోంది అని మాట్లాడుతున్నారిప్పుడు. అంటే ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది వేసుకోవాలి దీనికి. సో, రష్యా వాళ్ళు కూడా దీనికి ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారు. కానీ మనకి వాళ్ళకి ఉండేటువంటి వ్యాపారం అనుకుంటే డిఫెన్స్ రంగమే ఉండేది. ఇప్పుడు డిఫెన్స్ రంగం పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆయిల్స్‌కి సంబంధించి
ఆయిల్స్‌తో స్టార్ట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్స్ వాళ్ళు మనకు పంపిస్తున్నారు. దాన్ని మళ్ళీ రిఫర్ చేసి ఇండియా, యూరోప్ అంతా కూడా అమ్ముతున్నారు. మంచి లాభాలు. వాళ్ళకి లాభాలు, మనకి లాభాలు. సో, యుక్రెయిన్ యొక్క పరిస్థితులు రష్యాకి ఒక వరం అంటున్నారు. లేదు చాలా ఆయుధాలు, డబ్బు ఖర్చు పెట్టారు కదా యుక్రెయిన్ మీద. మరి భూములేమి అక్కడ వచ్చేయట్లేదు కదా! స్వాధీనం చేసేసుకున్నారు కదా! డాన్‌బాస్ రీజియన్ కూడా వాళ్ళు రష్యా కంట్రోల్‌లోకి వచ్చేసింది కదా! భూములు, నగరాలు వాళ్ళు స్వాధీనం చేసుకుంటే యుక్రెయిన్ పరిస్థితేంటి? కానీ ఇది రష్యాకి అడ్వాంటేజ్ కదా! నెక్స్ట్ లెవెల్ చూస్తే భారత్, చైనాతో వీళ్ళు చేసినటువంటి వ్యాపారాలు టోటల్‌గా యూరోప్ కన్నా రెండింతలుంది. సో, దీంతో రష్యా వాళ్ళు విపరీతంగా వాళ్ళకి జీడీపీని పెంచుకుంటున్నారు. కాబట్టి ఆయిల్స్ అనేది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయింది. సో, నెక్స్ట్ లెవెల్‌లో మీరు చూస్తే కోకింగ్ కోల్ అంటారు. ఈ కోల్ మనం ఆస్ట్రేలియా దగ్గర కొనుక్కొచ్చేవాళ్ళం మనం. ఆస్ట్రేలియా మన మిత్ర దేశం. క్వాడ్‌లో ఉండేటువంటి ఒక దేశం. వాళ్ళ దగ్గరే క్వాకింగ్ కోల్ కొనేవాళ్ళం. కానీ రష్యా దగ్గరే హైయెస్ట్ లెవెల్‌లో ఇది కొంటున్నాం. మూడోది మీరు చూస్తే ఫెర్టిలైజర్స్. ఫెర్టిలైజర్స్ అన్నప్పుడు మనం ఒక కెనడా గాని, లేకపోతే మెక్సికో గాని, అర్జెంటీనా గాని, చైనా గాని ఇలాంటి దేశాల వద్ద ఫెర్టిలైజర్స్ కొనేవాళ్ళం. కానీ ఇప్పుడు అక్కడ కూడా రష్యా వచ్చింది. ఆల్‌మోస్ట్ 25% రష్యాయే వాళ్ళు మనకి ఫెర్టిలైజర్స్ అమ్ముతున్నారు. సో, గోధుమ చూసుకుంటే రష్యాలో గోధుమ ప్రొడ్యూస్ అవ్వడం అనేది వరల్డ్ రికార్డ్‌లో అవుతది. సో, ప్రపంచానికి సప్లై చేస్తుంటారు. సో, ఇండియాలో కూడా వీట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువుంటుంది. కానీ మన ఆహారపు అలవాట్ల వల్ల వీటనేది ఎక్కువ వాడతాం. కాబట్టి ఇది మనకే సరిపోతుంది. నార్త్ ఇండియా ఎళ్తే రోటీలు, చపాతీలు వాళ్ళే తింటారు. సో, మన ప్రొడక్షన్ మనకే సరిపోతుంది. విదేశాలకు పంపించాలి, ఎక్స్‌పోర్ట్ చేయాలి అంటే రేర్ కేస్‌లోనే మనం చేస్తాం. సో, ఆ ప్రభుత్వం మనల్ని అడిగితేనే చేస్తాం. సో, ఈజిప్ట్ కూడా మనం పంపించుకున్నాం. ఇవాళ రష్యా వద్ద వీటిని మనం కొంటున్నాం. లిటరల్‌గా కొని వీటిని మళ్ళీ వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. రష్యా మీద ఉన్నటువంటి సాంక్షన్స్ వల్ల. సో, ఇలా చూసుకుంటే 2030 అన్నప్పుడు మన టార్గెట్ ఎంత? $100 బిలియన్. సేమ్ టైమ్ ఇందులో ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ ట్రేడ్ అనేది రూపీతో చేస్తున్నాం. రూపాయలతో. రష్యా డబ్బన్నా భారత్‌లోనే మిగిలిపోవడము, ఇక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడము. దీన్ని గమనిస్తే రష్యా కన్నా భారత్‌కి ఇందులో ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా నిపుణులు చెప్తున్నారు. ఇదంతా చూస్తే భారత్‌కి, రష్యాకి మధ్య ఏం జరుగుతోంది అని వెస్టర్న్ కంట్రీస్ షాక్ అవుతున్న పరిస్థితి. కేవలం డిఫెన్స్‌కే పరిమితం అవ్వలేదు, ఆయిల్స్‌కే పరిమితం అవ్వలేదు. అనేక అంశాలు ఉన్నాయనేది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న మాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమనుకుంటున్నారని క్లియర్‌గా కింద కామెంట్ చేయండి.